హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కడపల్లిడు అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసి మనం బాలాపూర్ గణేష్ ఎక్కడైతే పెడతారో మండపం ఆ ప్లేస్లో అనమాట. ప్రజెంట్ అయితే వర్క్లు అయితే చాలా ఫాస్ట్గా ముమ్మరంగా జరుగుతున్నాయి. గణేష్ కూడా ఆల్రెడీ తెచ్చేసి మనకి స్టేజ్ మీద అయితే పెట్టేశారు. ప్రజెంట్ అయితే ఏదైతే పెడతారో మండపం అది వర్క్ జరుగుతుంది. ఈ ముందర కూడా మనకు డిఫరెంట్గా డిజైన్ చేయడం పెడుతున్నారు అనమాట. ఇక్కడ నా వెనకాల ఉండేది బాలాపూర్ గణేష్ మండపం అనమాట. కంప్లీట్గా పెద్ద ఊరు మధ్యలో సెంటర్లో ఉందన్నమాట. ఇది పక్కన వచ్చేసి మనకు ఏ సంవత్సరంలో ఎవరెవరు ఎంత కొన్నారు, ఎన్ని లడ్డు కొన్నారు, లడ్డు కిలో ఎంత వెయిట్ అనేది ఉంటుందో దీని తాలూకా బోర్డు కూడా వేశారనమాట. ఈరోజు స్టార్టింగ్ నుండి వచ్చేసి 100 మీటర్స్ దూరంలో మనకి గణేష్ మండపం అనేది చేస్తున్నారనమాట. ఈ ఎంట్రన్స్లో మనకి డెకరేషన్ అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి సంవత్సరం లడ్డు ఎంత పోతుంది అనేది చూడాలి. లాస్ట్ సంవత్సరం అయితే మనకి 30,10,000 వరకు వెళ్ళింది. అదే మనకి 1994లో స్టార్ట్ చేసినప్పుడు ఏమో 450 రూపాయలతో స్టార్ట్ అయిన లడ్డు ఇప్పుడు ఇంత పోతుంది. అట్లాగే ఈ డబ్బులు కూడా మనకి ఏంటంటే సొసైటీ వాళ్ళు ఏదైతే కమిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వివిధ పనులకు టెంపుల్స్కి కానీ స్కూల్స్కి కానీ కెమెరాలు ఇట్లా డెవలప్మెంట్ విధంగా ఖర్చు పెట్టి అది ఖర్చు పెట్టే దానికి కూడా మనకి ఇక్కడ ఒక బోర్డు కూడా వేసారు. ఇందాక చూపించినా కదా, అక్కడైతే బోర్డు కూడా వేసారు. ఇదిగో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇది మొత్తం వినాయక మనకి బాలాపూర్ గణేష్ వినాయక మండపం అన్నమాట. ఇక్కడ నుండి మనకి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మొత్తం సెటప్ వచ్చి దానిలో ఉండి మనము వెళ్ళి వినాయకుడు చూడడానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వినాయక చవితి స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏ విధంగా మొత్తం ఫినిషింగ్ అనేది వచ్చిందో నెక్స్ట్ వీడియో చూపిద్దాం. ఇది వచ్చేసి వినాయకుడికి ఆల్రెడీ మనకి ఒక పట్ట కప్పి పెట్టున్నారు. ప్రజెంట్ అయితే లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇదన్నమాట. వర్క్ జరుగుతుంది, ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి ఇంతవరకు ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మన వినాయక చవితి తర్వాత ఫినిషింగ్ ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియో చూద్దాం. థ్యాంక్ యూ అందరికీ.